హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 30th జూలై 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్, అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి రెగ్యులర్గా. అండ్ కొన్ని అప్డేట్స్తో, లేటెస్ట్ అప్డేట్స్తో మనకి ఏపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించిన మోడల్ పేపర్ని ఈరోజు నేను మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్లో ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 4కి ప్రిపేర్ అయిన యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి దాని మీద కన్నేయండి, ఎందుకంటే మనకి ఆదివారం దాని మీద ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఫ్రెండ్స్ చూడండి, పబ్జీ ఇండియన్ వెర్షన్ BGMI గేమ్పై నిషేధం. చూడండి, పిల్లలు యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పబ్జీ ఇండియన్ వెర్షన్ అయిన BGMIపై కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందండి. ఇప్పటికే దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంగా పబ్జీతో సహా అనేక చైనా యాప్స్ను కూడా బ్యాన్ చేసిన గవర్నమెంట్ అదే తరహాలో క్రాఫ్టన్స్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ గేమ్, దీన్నే BGMI అంటారు, దీన్ని బ్యాన్ చేశారు. ఇందుకు ఐటీ చట్టం 2020లోని 69A నిబంధన ప్రకారం బ్యాన్ చేశారండి. ఇది పాయింట్ చెప్పడానికి ఈ ఆర్టికల్ కట్ చేశా. ఐటీ చట్టం 2020లోని 69A నిబంధన ప్రకారం బ్యాన్ చేశారు. వెంటనే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ ఈ గేమ్ను తొలగించడం జరిగిందనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తెలుగు స్విమ్మర్. చూడండి, ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్గా ఇంగ్లీష్ ఛానల్, గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ఛానల్ అనే ఒక సముద్ర ప్రాంతాన్ని ఒక దేశం నుండి, అంటే ఈ పర్టికులర్గా ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను చూడండి ఇమేజ్తో. చూడండి, ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఛానల్ మ్యాప్ కనబడుతుంది. అసలు ఇంగ్లీష్ ఛానల్ ఏ విధంగా ఉంటుంది, ఓకేనా? చూడండి, ఇంగ్లీష్ ఛానల్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. ఇది యూకే, ఓకేనా? యూకే అండ్ ఇక్కడ ఫ్రాన్స్ మధ్య ఉన్న ఏదైతే ఈ సముద్ర ప్రాంతం ఉందో ఇక్కడి నుండి ఇక్కడ వరకు, లేదా ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఈ పరిధిని మనం ఇంగ్లీష్ ఛానల్ అని పిలుస్తాం, ఈ సముద్రాన్ని. ఓకే, ఈ మ్యాపింగ్ వల్ల మీకు కొంచెం బాగా ఐడియా ఉంటుందండి. ఫ్రాన్స్కి యూకేకి ఏదైతే మధ్య సముద్రం ఉంటుందో దాన్నే మనం ఇంగ్లీష్ ఛానల్ అంటాము. ఈ ఇంగ్లీష్ ఛానల్ని, దాన్ని ఇంగ్లీష్ ఛానల్ అంటాం కదా, ఈ ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన తొలి తెలుగు వ్యక్తిగా, తెలుగు స్విమ్మర్గా 34 సంవత్సరాల పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఎం తులసి చైతన్య ఈ రికార్డ్ క్రియేట్ చేశారండి. ఇంగ్లాండ్లోని డోవెర్ నుంచి ఫ్రాన్స్లోని కలైస్ వరకు కూడా ఆయన 21 మైళ్ళు ఇంగ్లీష్ ఛానల్ని ఈదాడు, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి. అయితే ఇంగ్లాండ్ నుండి ఫ్రాన్స్కి ఆ మధ్య దూరాన్ని ఈ నెల 28న 15 గంటల 18 నిమిషాల వ్యవధిలో ఆయన ఈదడం జరిగింది. ఓకే, అండ్ ఈ ఛానల్ని ఈదిన తొలి తెలుగు వ్యక్తి స్విమ్మర్గా నిలవడం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎం తులసి చైతన్య. నెక్స్ట్, వస్త్ర పర్యాటక గ్రామాల్లో, గుర్తుపెట్టుకోండి, వస్త్ర పర్యాటక గ్రామాల్లో తిరుపతి. చేతి వృత్తులు, పర్యాటక రంగాన్ని ఒకే వేదికపై చేర్చి ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా 8 గ్రామాలను ఎంపిక చేసినట్లుగా తెలుపుతూ కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. టెక్స్టైల్స్ మీన్స్ దుస్తులండి, దుస్తులు, వస్త్రాలకు సంబంధించిన వాటిని మనం టెక్స్టైల్స్ అంటాము. ఒక ప్రకటన విడుదల చేసింది. వస్త్ర పరిశ్రమను పర్యాటక రంగానికి అనుసంధానం చేసే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1000 మంది కళాకారులు లబ్ధి పొందుతారని చెప్పారు. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన గ్రామాలు ఏంటో ఒకసారి చూసుకుంటే రఘురాజపూర్ ఒడిస్సా, తిరుపతి ఆంధ్రప్రదేశ్, వడజ గుజరాత్, నైని ఉత్తరప్రదేశ్, అనుగుంది కర్ణాటక, మహాబలిపురం తమిళనాడు, తాజ్గంజ్ ఉత్తరప్రదేశ్, అమేర్ రాజస్థాన్. ఓకేనా, మొత్తం ఎంపిక చేసిన గ్రామాలు అన్నమాట ఇవి. ఈ గ్రామాలన్నింటిలో మన ఏపీ నుండి వచ్చేసి తిరుపతి అయితే సెలెక్ట్ అయింది. తెలంగాణ నుండి అయితే ఏ గ్రామాన్ని సెలెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు చెప్పిన ఈ ప్రాంతాలన్నీ కూడా వస్త్రాల పరంగా బాగా పాపులర్ అయిన ప్రదేశాలుగా ఉండడం వల్ల ఈ 8 గ్రామాలను సెలెక్ట్ చేశారు. ఓకేనా, దానికి పేరేం పెట్టారంటే వస్త్ర పర్యాటక గ్రామాలుగా చెప్తున్నారు వాటిని. తర్వాత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం గడువు కుదింపు అంటే తగ్గించారు. చూడండి, కేంద్ర ప్రభుత్వం ప్రజల ఫిర్యాదుల పరిష్కార గడువును ఇకపై 45 నుంచి 30 రోజులకు తగ్గించింది. అంటే టైం తగ్గించారు, అంటే తొందరగా సాల్వ్ చేయడానికి టైం తగ్గించారు. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల, ప్రజా ఫిర్యాదుల, పింఛన్ల శాఖ మంత్రి
జితేంద్ర సింగ్ గారు తెలిపారు. పౌరుల నుంచి అందే ఫిర్యాదులు అంటే కంప్లైంట్స్పై అప్పీళ్లు ఉంటే మట్టుగా రెండు ఏకకాలంలో పరిష్కారం అవుతాయని, ఇంతకు మునుపు 60 రోజులుగా ఉన్న గడువును 45 రోజులు తగ్గించారు. ఇప్పుడు ఆ 45 రోజుల గడువును 30 రోజులకు తగ్గించడం జరిగింది. ఓకేనా. అయితే అన్ని శాఖల ఫిర్యాదుల సంఖ్యాపరంగా నోడల్ గ్రీవెన్స్ రిజల్యూషన్ ఆఫీసర్లను నియమించుకోవాలని అందులో కోరారు. అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాటిని పర్యవేక్షించడానికి ఒక నోడల్ గ్రీవెన్స్ రెజల్యూషన్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయాలని చెప్తున్నారు. ఆ డిపార్ట్మెంట్లకి ప్రాధాన్య క్రమంలో ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్స్ అందుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో విశ్వాస ఆధారిత పరిపాలనా విధానాన్ని తాము అనుసరిస్తున్నట్లుగా జితేంద్ర సింగ్ గారు తెలిపారండి. జితేంద్ర సింగ్ గారు వచ్చేసి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి అయిన. అండ్ కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్కు అందిన ఫిర్యాదుల సంఖ్య చూసుకుంటే ఇది మనకు అంత అవసరం లేదు, కానీ మీరు వీలైతే మట్టుగా కొంచెం లుక్ వేయండి. ఏ సంవత్సరంలో ఎన్నెన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని సాల్వ్ చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అండ్ ఉన్న డేటాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏ నెల నుండి ఏ నెలకు ఉంది, ఇక్కడ ఇయర్స్ మీరు గమనించవచ్చు. వచ్చిన కంప్లైంట్స్ అండ్ సాల్వ్ అయిన కంప్లైంట్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. అది తర్వాత చూడండి, బ్యాండెడ్తో అల్ట్రాసౌండ్ టెస్ట్ అండి. అదేంటో చెప్తాను చూడండి. అల్ట్రాసౌండ్ అనేది అంతర్గత శరీర అవయవాలు, కణజాలాలు సహా ఇతర నిర్మాణాల చిత్రాన్ని, వాటిని సోనోగ్రామ్ అని కూడా పిలుస్తారండి. మన బాడీలో ఇంటర్నల్ పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ కిడ్నీస్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇంటర్నల్ పార్ట్సే. ఈ ఇంటర్నల్ పార్ట్స్ అట్ ది సేమ్ టైం కణజాలాలు అంటే తెలుసు కదా, మన బాడీ దేంతో నిర్మితమైందండి? కణాలతోనే. వీటితో పాటు ఇతర నిర్మాణాల చిత్రాన్ని రూపొందించేందుకు ధ్వని తరంగాలను ఉపయోగించే ఒక ఇమేజింగ్ టెస్ట్ అండి. అర్థమవుతుందా? అల్ట్రాసౌండ్ టెస్ట్ అంటే ఏంటి? అల్ట్రాసౌండ్ అనేది మన బాడీలో ఉండే ఏవైతే పార్ట్స్ ఉన్నాయో వాటి యొక్క ఒక ఇమేజింగ్ టెస్ట్, వాటి యొక్క ధ్వనిని ఉపయోగించుకొని ఒక ఇమేజింగ్ టెస్ట్ అనమాట. మన పార్ట్స్ యొక్క సౌండ్స్ని ఉపయోగించుకొని చేసే టెస్ట్ని ఇమేజింగ్ టెస్ట్ అంటారు. ఇది ఎక్స్రే కిరణాల మాదిరి ఎటువంటి రేడియేషన్ ఉపయోగించదు. ఇందులో ఎలాంటి రేడియేషన్ ఉండదు ఈ టెస్ట్లో. కానీ ఈ పరీక్ష కోసం భారీ సైజు గల ఖరీదైన పరికరాలను వాడాలి. ఇలాంటి డివైజెస్ను పరిష్కారంగా MIT శాస్త్రవేత్తలు స్టాంప్ పరిమాణంలో ఉండే ఒక బ్యాండెడ్ పరికరాన్ని డెవలప్ చేశారు. అంటే ఈ అల్ట్రాసౌండ్ కోసము, ఈ అల్ట్రాసౌండ్ టెస్ట్ కోసం పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది, చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇదంతా కాదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఒక బ్యాండ్ టైప్ డివైజ్ని డెవలప్ చేశారనమాట. 48 గంటల పాటు చర్మానికి అంటుకునే సామర్థ్యం గల ఈ బ్యాండ్ అంతర్గత అవయవాలు, కణజాలానికి సంబంధించిన హై రిజల్యూషన్ చిత్రాలను సులభంగా కాక చౌకగా అందిస్తుంది. అంటే దీన్ని బట్టి మన బాడీలో పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈజీగా స్కాన్ చేసేస్తుందట. ఈ MIT బృందం అభివృద్ధి చేసిన ఈ పరికరం సన్నటి ఆకారంలో అంటుకునే స్వభావాన్ని ఉంటుంది. ధ్వని తరంగాలను ప్రసారం చేయగల ఘన నీటి ఆధారిత జెల్తో తయారు చేయబడింది అన్నమాట ఈ పరికరాన్ని. దీని పనితీరును వాలంటీర్లపై పరీక్షించగా పొట్ట, ప్రధాన రక్తనాళాలు వంటి చిన్న నిర్మాణాలను విజయవంతంగా పిక్చరైజ్ చేసింది. కూర్చోవడం, నిద్రపోవడం, నడవడం అండ్ బైకింగ్ వంటి విభిన్న కార్యకలాపాల సమయంలోనూ ఇది ఉత్తమంగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఆ బ్యాండేజ్ యొక్క చూడవచ్చు ఫోటోని మీరు. ఈ బ్యాండ్ని మనం అతికించుకుంటే చాలండి, మన బాడీ యొక్క పార్ట్స్ ప్రజెంట్ పిక్చర్ని ఇది క్యాప్చర్ చేస్తుందట, కణజాలాలను కూడా. అయితే ఇది ఇంకా పరిశోధన స్టేజ్లోనే ఉందన్నమాట. ఓకే. తర్వాత ఎగిరే శవపేటిక MiG-21. ఎగిరే శవపేటికని ఎందుకు అంటున్నారో ఒక ఎయిర్ క్రాఫ్ట్ని అనేది మనం ఒకసారి చూద్దాం. దాని పేరు MiG-21. MiG-21 గురించి మీరు చాలా మూవీస్లో వినే ఉంటారు, లైక్ ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్, ఆర్మీ రిలేటెడ్ మూవీస్లో. ఓకే, చూడండి. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలోని బిమ్రా సమీపంలో గురువారం మరో MiG-20 విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 పైలట్లు చనిపోయారు. దీంతో MiG-21 విమానాల భద్రతా ప్రమాణాలపై మరోసారి ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. భారత వాయుసేనలో ఎక్కువ కాలం కొనసాగుతున్న యుద్ధ విమానంగా MiG-21 రికార్డుగా ఉందండి. ఎక్కువ కాలం ఎయిర్ ఫోర్స్లో దీన్నే వాడుతున్నారు. తరచూ ఈ విమానాలు ప్రమాదానికి గురవుతుండడంతో రీసెంట్గా వచ్చిన సన్వీర్ అనే ఒక మూవీ ఉంటుంది, అది మీరు చూస్తే ఒక ఐడియా వస్తుందన్నమాట. అంటే ఇదని కాదు, అలాంటి ఒక పర్టికులర్ ఒక విమానంలో ఉండే ప్రాబ్లమ్స్ గురించి, సమస్యల గురించి చెప్పారు అందులో.
సో తరచూ ఈ విమానాలు ప్రమాదానికి గురవుతుండడంతో కాలం చెల్లిన ఈ జట్లను విరమించుకోవాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. అండ్ 1962లో చైనాతో యుద్ధం తరువాత వాయుసేనను మరింత బలోపేతం చేయాలని ఇండియన్ గవర్నమెంట్ అప్పటి సోవియట్ యూనియన్కు చెందిన మికోయిన్ గురోవిచ్ డిజైన్ బ్యూరో, దీన్ని ఓకేబీ అంటారు, సోవియట్ యూనియన్కి చెందింది అది. ఇది ఒక ఏరోస్పేస్ కంపెనీ. దీని నుంచి MiG-21 విమానాలు బై చేశారు. 1963లో MiG-21 యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలోకి చేరాయి. ఎప్పుడండి? 1963లో. 1963 ఎప్పుడండి? అర్థమవుతుంది మీకు? 1963. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒక్కసారి లెక్క పెట్టుకోండి. అయితే అప్పటికి మొదటి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ ఇదే. అప్పట్లో ఇదే ఫస్ట్ సూపర్ ఫైటర్ జెట్ అనమాట, సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ MiG-21 అనేది. ఆ తర్వాత ఈ MiG-21 విమాన తయారీ, అసెంబుల్ సాంకేతికతను రష్యా భారత్కి ఇచ్చేసింది. 1967లో ఈ విమానాల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సైన్స్ పొందింది. అంటే వాళ్ళే తయారు చేశారు. ఆ తర్వాత అనంతరం విమానాల ఉత్పత్తి స్టార్ట్ అయింది. అయితే 1963 నుంచి ఇప్పటి వరకు 400కు పైగా MiG-21 విమానాలు కుప్పకూలాయట. 400. ఈ ప్రమాదాల్లో 200 మంది పైలట్లు, మరో 50 మంది సాధారణ పౌరులు చనిపోయారు. అందుకే ఈ విమానాలను ఫ్లయింగ్ కఫిన్ విండో మేకర్గా పిలుస్తున్నారు. అండ్ అయినప్పటికీ భారత వాయుసేన మొత్తంగా 1200 MiG-21 విమానాలను వాటి వెర్షన్లను ఇప్పటి వరకు వాయుసేనలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వైమానిక దళంలో దాదాపు 120 MiG-21 విమానాలు ట్రైనింగ్, మరమ్మతులతో కలిపి ఉన్నాయి. అయితే విమర్శలు కొనసాగుతున్నప్పటికీ వాయుసేన MiG-21 శ్రేణిని కొనసాగించడానికి పలు కారణాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. పక్కలో బల్లెంలా మారిన చైనా, పాకిస్తాన్ ఎదుర్కోవడానికి వాయుసేనకు అత్యంత శక్తివంతమైన మల్టీపర్పస్ ఫైటర్ జెట్లు పెద్ద సంఖ్యలో కావాలి. ఇప్పటి వరకు యుద్ధం వస్తే భారత గగనతలాన్ని కాపాడుకోవడానికి 126 ఛానళ్ళు, సో మనకు పెద్ద సంఖ్యలో ఫైటర్ జెట్లు కావాలి. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే భారత్ గగనతలాన్ని కాపాడుకోవడానికి 126 రఫేల్ స్థాయి మల్టీపర్పస్ ఫైటర్ జెట్లు అవసరం. ప్రస్తుతం 36 రఫేల్స్ మాత్రమే ఉన్నాయి. MiG-21కు అప్గ్రేడ్ వెర్షన్లు సుఖోయ్ 30 లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA అందుబాటులోకి వచ్చినా ఎక్కువ సంఖ్యలో లేవు. LCA తేజస్ విమానాలు పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే అమ్ముల పొదిలో ఉన్న MiG విమానాలను మనం వాడుకుంటున్నాం. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా మనకు కావాల్సినంత ఎక్విప్మెంట్ లేదు. సో MiG-21 లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, కానీ అనుకున్న స్థాయిలో లేవు. ఏమేమి ఉన్నాయి మన దగ్గర? సుఖోయ్ 30 లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మాత్రమే ఉన్నాయి, కానీ ఎక్కువ స్థాయిలో లేవు. మరి ఎక్కువ స్థాయిలో ఉంటే దీన్ని త్వరగా అయితేనే వీటిని ఆపేయడానికి అవకాశం ఉంటుంది. అది. సో అయితే సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్నందున రిటైర్డ్ ఎయిర్ వైస్ మార్షల్ సునీల్ నారోడ్కర్ అన్నారనమాట. సో ఇది ప్రజెంట్ ఇదే మనకు కావాలని. అండ్ ఇండియా స్పెండ్ నివేదిక ప్రకారం MiG-21 జీవితకాలం 1990లోనే ముగిసిపోయింది. సామర్థ్యానికి మించి వినియోగించడం వల్ల MiG-21 విమానాలు కుప్పకూలిపోతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. సో 1963లో ఇంట్రడ్యూస్ అయిన MiG-21 1990లో యాక్చువల్గా క్లోజ్ అయిపోవాలి, కానీ అవ్వకుండా ఇప్పటికీ మనం స్టిల్గా ఒక 30 years ఇంకా వాడుతున్నాం దాన్ని, 32 yearsని. సో అది దాని మెయిన్ అవి కూలిపోవడానికి కారణం. MiG విమానాల తయారీని నిలిపివేస్తున్నట్లుగా 1985లో సోవియట్ యూనియనే ప్రకటించింది. అధునాతన యుద్ధ విమానాలను ఉత్పత్తి చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ వాయుసేన నుంచి MiG-21 సేవలను ఆపేశారు. అయితే భద్రతాపరమైన సమస్యలు తలెత్తడంతోనే ఆ దేశాలు MiG-21 విమానాలను పక్కన పెట్టినట్లుగా నివేదికలు. అయితే భారత వాయుసేన మాత్రం అప్గ్రేడేషన్ చేస్తూ MiG విమానాలను ఇంకా వాడుతూనే ఉంది. అయితే MiG-21 విమానాలపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాయుసేన కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి? ఈ సెప్టెంబర్ చివరి నాటికి శ్రీనగర్లో 51 ఎయిర్ బేస్ స్క్వాడ్రన్ MiG-21 విమానాల సేవలను ఆపేస్తున్నట్లుగా ప్రకటించారు. శ్రీనగర్లో ఫస్ట్. మిగిలిన MiG-21 బైసెస్లో 3 స్క్వాడ్రన్లను ఏడాదికి ఒకటి చొప్పున అలాగా 2025 నాటికల్లా పూర్తిగా వీటిని నిలిపివేస్తామని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో వీటిని అలాగా ఆపేస్తారు. ప్రస్తుతం ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుండి 18 MiG విమానాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నారు. యాక్చువల్గా నేను దీని గురించి మొన్న కరెంట్ అఫైర్స్లో చెప్పాను. అయితే ఇంకొంత క్లారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ ఆర్టికల్ కట్ చేశాను అనమాట. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లోకి తీసుకొచ్చిందనమాట, రూపొందించింది. సో క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్లు, ANM, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, MLHP
అండ్ పిహెచ్సి వైద్యుడు, ఇలా వీరందరి విధులు బాధ్యతలను ఎస్ఓపిలో పొందుపరిచారు. ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో. అండ్ ఎస్ఓపి జిల్లాల్లో అధికారులు, వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. సో యాక్చువల్గా ఈ ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ని ఆగస్ట్ 15 నుండి స్టార్ట్ కాబోతుంది. అదేంటో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 1142 పిహెచ్సిలు ఉన్నాయి. ప్రతి పిహెచ్సిలో 2 వైద్యులు ఉండేలా వైద్య శాఖ చర్యలు తీసుకుంటుంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లో భాగంగా 2 పిహెచ్సి వైద్యులకు తమ పరిధిలోని సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు విభజిస్తారు. ఏ రోజు ఏ సచివాలయం, విలేజ్ క్లినిక్ పరిధిలో వైద్య సేవలు అందించాలన్న దానిపై టైం టేబుల్ అనేది వేస్తారు. దాని ఆధారంగా ఒక్క వైద్యుడు మార్చి రోజు గ్రామాలు సందర్శించాల్సి ఉంటుంది. అంటే ఒక గ్రామంలో ఈరోజు, ఇంకొక గ్రామంలో రేపు అలా. ఈ క్రమంలో పిహెచ్సి వైద్యుల సేవలు నెలలో 26 రోజుల పాటు గ్రామాల్లో అందించవచ్చు అనమాట. ఓకేనా. అయితే సో దాని గురించి కొన్ని చెప్దాం. ఫ్యామిలీ డాక్టర్ యొక్క విధానం ఏంటంటే, కొన్ని గ్రామాల్లో విలేజ్ క్లినిక్ నిర్మాణంలో ఉన్నందున ఓపీ 104 వాహనాల వద్దే ఉంటుంది. అంటే ఓపీ డైరెక్ట్గా ఆ ప్రాంతానికి వెళ్ళి 104 వెహికల్ వెళ్ళి అక్కడే ఓపీ తీసుకొని అక్కడే వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ చేయగలిగితే చేస్తారు. సో మెడికల్ ఆఫీసర్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవుట్ పేషెంట్ సేవలు ఇస్తారు. బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో బాధపడుతున్న రోగులకు రెగ్యులర్గా చెకప్లు చేస్తారు. గర్భిణీలు, బాలింతలకు వైద్య పరీక్షలు చేస్తారు. తన పరిధిలోని గర్భిణీలు, బాలింతలకు అన్ని యాంటీనేటల్, పోస్ట్ నేటల్ చెకప్స్ జరిగేలా చూస్తారు. హై రిస్క్ గర్భిణీలను కూడా గుర్తిస్తారు. నవజాత శిశు సంరక్షణ సేవలు అందిస్తారు. అంగన్వాడీ సెంటర్లు సందర్శించి రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి అండ్ పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. అవసరమైన వైద్య సేవలు కూడా చేస్తారు. పిల్లల్లో జబ్బులు, ఎదుగుదల, పౌష్టికాహార లోపాలు గుర్తించేందుకు పరీక్షలు చేస్తారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వైద్యుడు హోమ్ విజిలెన్స్ చేస్తారు. అంటే హోమ్ విజిట్ చేస్తారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన రోగులను కూడా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఫాలోఅప్ చేస్తారు డాక్టర్స్. మంచానికి పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, ఇతర రోగులకు ఇళ్ల వద్దే వైద్య సేవలు అందిస్తారు. క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పాలియేటివ్ కేర్ సేవలు కూడా అందిస్తారు. అండ్ పాఠశాలలో విద్యార్థులకు జనరల్ చెకప్, అనీమియా, ఇతర సమస్యలకు వైద్యం చేస్తారు. పిల్లల్లో అనీమియా నియంత్రణకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ పంపిణీ అమలు కూడా పర్యవేక్షణ చేస్తారనమాట. ఓకేనా. అండ్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల్లో ఎంఎల్హెచ్పి తన పరిధిలో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తారు. టెలిమెడిసిన్ ద్వారా గైకనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ సేవలను కూడా అందిస్తారు. 30 సంవత్సరాలు పైబడిన వారిలో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి ఎన్సీడీ జబ్బులు నిర్ధారణకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేస్తారు. ఇలా ఒక వ్యక్తికి ఆరోగ్యపరంగా ఏమేమి చేయాలో ఉన్నంత క్యాపబిలిటీ వరకు సో ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం అనేది ఆంధ్రప్రదేశ్లో అమలు కాబోతోంది. ఇది నిజంగా చాలా మంచి వినూత్న పథకం అని చెప్పాలి. అయితే ఇది పర్ఫెక్ట్గా అమలు అయితే బాగుంటుంది. ఏదో అరకరగా ఏదో పేపర్లోనో లేదంటే ఏదో మీడియా సంస్థల దగ్గర చెప్పినట్లుగా చేస్తే వేస్ట్. కానీ చూద్దాం ఏమవుతుందో. మొదటి బులియన్ ఎక్స్చేంజ్ అండి. ఆల్రెడీ నేను బులియన్ ఎక్స్చేంజ్ గురించి కరెంట్ అఫైర్స్లో చెప్పాను. సో మరొకసారి దీని గురించి మనం క్లారిటీగా చెప్పుకుందాం. దీన్ని యాక్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారండి. గుజరాత్లోని గాంధీనగర్లో ఉన్న గిఫ్ట్ సిటీలో దీన్ని ప్రారంభించారు. అండ్ దీన్ని ప్రారంభించబోతున్నట్టుగా 2020కి సంబంధించిన కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించారు. ఆ ప్రస్తావనకు అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అయితే దీనికోసం 200 కోట్లతో నిర్మించనున్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ భవనానికి ప్రధాని మోదీ గారు శంకుస్థాపన చేశారండి. దాని గురించి ఒకసారి చూద్దాం. అసలు ఐఐబిఎక్స్ అంటే ఏంటంటే ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అండి. అర్థమవుతుందా మీకు? ఐఐబిఎక్స్ అంటే ఏంటంటే ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అది. సో రిజిస్టర్ చేసుకున్న నగల వ్యాపారులు, అర్థమవుతుంది, ఈ ఐఐబిఎక్స్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆ రిజిస్టర్ చేసుకున్న నగల వ్యాపారులు, వర్తకులు అంటే అమ్మేవాళ్ళు ఎక్స్చేంజ్ నుంచి భౌతికంగా అంటే బై హ్యాండ్ బంగారం, వెండిని కొనుగోలు చేయొచ్చు. అన్ని అనుమతులు, అర్హతలు ఉన్న వ్యాపారాలకు మాత్రమే ఐఐబిఎక్స్ ద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి వీలుంటుంది. అంటే వాళ్ళు వేరే ప్రాంతాల నుండి కూడా బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇందులో రిజిస్టర్ అయిన వాళ్ళు. ఈ ఎక్స్చేంజ్లో వ్యాపారం చేసేవారి సంస్థల సంపద కనీసం 25 కోట్లు ఉండాలి. దీంతోపాటు గత 3 సంవత్సరాల్లో టర్నోవర్లో 90% లోహాల వ్యాపారంలో సాధించి ఉండాలి. అంటే సింపుల్గా చెప్తాను చూడండి, ఈ బంగారు ఆభరణాల వర్తకులు, వ్యాపారులకు ఇది ఒక ఎక్స్చేంజ్లో ఉంటుందన్నమాట. ఎక్స్చేంజ్ అంటే మనకు తెలుసు కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏ విధంగా ఉన్నాయో
అలా బంగారానికంటూ ఒక ఎక్స్చేంజ్ అనమాట, అంతే సింపుల్గా చెప్పాలంటే. సో అర్హత ఉన్న నగర వ్యాపారులు నేరుగా ఐఐబిఎక్స్ ద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి అనుమతించడం ఇదే ఫస్ట్ టైం. ప్రవాస భారతీయులు సంస్థలు కూడా ఐఐబిఎక్స్లో ట్రేడ్ చేసేందుకు అనుమతిస్తారు. ఇలాంటి వారు ఐఎఫ్ఎస్సిఏలో తమ పేర్లను రిజిస్టర్ చేసి ఉండాలి. రానున్న రోజుల్లో గోల్డ్ ఫండ్స్ కూడా దీనిలో భాగం చేయబోతున్నారు. ఈ ఎక్స్చేంజ్లో జరిగిన వ్యాపార వివరాలను ప్రతి నెల ఐఐబిఎక్స్ ఐఎఫ్ఎస్సిఏకి అందించనుంది. ఇప్పటి వరకు 56 మంది అర్హత ఉన్న వ్యాపారులు ఈ ఎక్స్చేంజ్లో ఇప్పటికే తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారండి. సో అది పూర్తి స్వచ్ఛతతో ఉన్న భౌతిక బంగారం వెండిని బులియన్గా పిలుస్తారు. దీని గురించి ఆల్రెడీ చెప్పాను. పూర్తి స్వచ్ఛతతో ఉన్న బంగారం భౌతిక బంగారం వెండిని బులియన్గా పిలుస్తారు. ఇవి నాణేలు, బిళ్ళలు, కడ్డీలు రూపంలో ఉంటాయి. ఇన్వెస్టర్లు, కేంద్ర బ్యాంకులు వీటిని నిల్వ చేస్తాయి. కొనుగోలు, అమ్మకదారులు బంగారం, వెండితో పాటు సంబంధిత డెరివేటివ్లు వర్తకం చేయడానికి ఉపయోగించే వేదికే బులియన్ ఎక్స్చేంజ్. అర్థమవుతుందా? అండ్ స్టాక్ మార్కెట్లను సెబీ నియంత్రించినట్లుగానే మన దేశంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్చేంజ్ను ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ అనేది కంట్రోల్ చేస్తుందండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మనకి ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఈ ఐఐబిఎక్సి కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇది బంగారము, వెండి ఇలాంటి యొక్క ఏవైతే పర్టికులర్గా ఐటమ్స్ ఉన్నాయో, లోహాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఎక్స్చేంజ్ అనమాట. అయితే ఈ ఎక్స్చేంజ్లో ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. సో వాళ్ళకు కూడా ఒక ప్రొఫైల్ ఉండాలన్నమాట. ఆ ప్రొఫైల్ ఏంటనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అది మీరు ఒకసారి వీలైతే ఒకసారి చదవండి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రకటనలకు 5 ఏళ్లలో 3,339 కోట్లండి. చూడండి, ప్రధాని మోదీ తన ప్రభుత్వానికి సంబంధించిన ప్రచారం చేసుకునేందుకు, సో ఇది అలా అని చెప్పలేము, ప్రభుత్వ ప్రచారం అని చెప్పాలి. సో ప్రభుత్వ ప్రచారం చేసుకునేందుకు భారీగా ఖర్చు చేశారండి. గత 5 ఏళ్లలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రకటనల కోసం 3,339.49 కోట్లు ఖర్చు చేసినట్లుగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు రాజ్యసభలో వెల్లడించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటనలకు ఈ మొత్తాన్ని వెచ్చించిందని చెప్పారు. విదేశాలకు చెందిన ఏ సంస్థకు కూడా ఏ శాఖ కానీ విభాగం కానీ అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు చెల్లించలేదని కూడా ప్రకటించారండి. ఓకే, తర్వాత పల్లెల్లో 4G సేవలు. చూడండి, దేశంలో అందరికీ డిజిటల్ సేవలు అందుబాటులో ఉండాలని, వారు వినియోగించుకునేలా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అంత్యోదయ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందండి. అంత్యోదయ గుర్తుపెట్టుకోండి, ఇది విలేజెస్లో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రాం. కేంద్ర ప్రభుత్వ మండలి దేశవ్యాప్తంగా 4G మొబైల్ సేవలు అందుబాటులో లేని గ్రామాల్లో ఆ సేవలు అమలు చేసే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందండి. అంటే ఎక్కడైతే ఇంటర్నెట్ అవైలబిలిటీ లేదో అక్కడ ఇంటర్నెట్ అవైలబిలిటీని అందించడమే అంత్యోదయ స్కీమ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. ఈ ప్రాజెక్టుకు మొత్తం విలువ 26,316 కోట్లుగా ప్రకటించారు. దేశంలో 24,680 మారుమూల ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా 4G మొబైల్ సర్వీసెస్ అందజేస్తారు. గత ఏడాది 5 రాష్ట్రాల్లో ఈ సర్వీసెస్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది ఇప్పుడు 2022లో తెలంగాణలోని 425 గ్రామాల్లో ఈ మొబైల్ 4G సర్వీసెస్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో ఈ ప్రాజెక్టును ఆత్మనిర్భర్ భారత్ 4G సాంకేతిక వినియోగం ద్వారా BSNL నిర్వహిస్తోందండి ఈ అంత్యోదయ కార్యక్రమాన్ని. ఈ ప్రాజెక్టుతో గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ బ్రాడ్బ్యాండ్, వివిధ ప్రభుత్వ గవర్నెన్స్, బ్యాంకింగ్, టెలిమెడిసిన్, ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేవి అందుబాటులోకి వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి సో ఈ 4G సర్వీసెస్ అనేవి ఆ మారుమూల ప్రాంతాల్లో యూజ్ అవుతాయని చెప్తున్నారు. అయితే తెలంగాణలో 425 గ్రామాల్లో వీటి సర్వీసెస్ని త్వరలో ప్రొవైడ్ చేయబోతున్నారండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది గైస్ ఓవరాల్గా ఈరోజు యొక్క టోటల్ పేపర్ అనాలిసిస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.